ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. శివ మన ఇద్దరం పని మళ్ళీ ఇంకో బెట్ హెయిర్ తీ బ్రో శివ ఒకటి తీ బ్రో శివ ఇది అది మన ఏది వేగ్ వద్దు మన ఇద్దరం బెట్ కాసుకుందాం మళ్ళీ చెప్తున్నా ఈసారి 10,000 వద్దు 1,000 రూపాయలు ఇవ్వండి సరే ఓకే నేను 1,00,000 రూపాయలు ఇస్తా బెట్ ఓకే అంటే అరే నేను పొడుకుని పొద్దున్నే లేస్తే తీసి 3వ వారం నేను కుకింగ్ లో ఉంది అవునా అంటే 3వ వారం ఏంటంటే 15 రోజుల తర్వాత కదా 17, 18, 19 రోజులు కదా హెయిర్ వచ్చి ఉంటది కదా నాకు గుండు కంటిన్యూస్ గా ఉండదు కదా బట్టతలు అయితే కాదు కదా నేను పొద్దున్న లెగ్గానే మనకు జుట్టు ఊడుతుంది ఎక్కడ తెలుస్తుంది అయితే మన టవల్ మీద తలస్నానం చేసినప్పుడు టవల్ మీద కనపడుతుంది లేదంటే దిండు మీద కనపడుతుంది పెద్ద హెయిర్ అయితే ఆడవాళ్ళ హెయిర్ మనకు కనపడుతుంది అవునా హెయిర్ ఫాలికల్ అవునా అది చిన్న మనం అబ్బాయిల మీద కనపడుతుంది ఈ చిన్నది కూడా ఊడింది ఎందుకంటే నేను అండర్ న్యూట్రిషన్ ఫుడ్ తిన్నాను కాబట్టి హెయిర్ నీ చేతి మీద ఉన్న హెయిర్ కూడా అవ్వచ్చు కదా తల మీద హెయిర్ ఎంత సైజ్ ఉంటుందో దాని ఆ టెక్స్చర్ అర్థమైపోతుంది మన చేతి మీద ఉన్న హెయిర్ ఎలా ఉంటుందో దాని యొక్క దాని మైక్రాన్స్ అంటారు థిక్నెస్ తెలిసిపోతుంది ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ రన్ చేశాను కదా డైరెక్టర్గా ఏది ఎంత మైక్రాన్స్ ఏ హెయిర్ ఎక్కడ ఏంటో మనకు అర్థమవుతుంది క్లారిటీ ఉంటుంది సో అది తల మీద హెయిర్ కాబట్టి అది కూడా పడకూడదు దాని ఉద్దేశంతో ఇలా పెట్టుకుని చేసా పూర్తిగా గుండె అయితే పడలేదంటే ఒప్పుకుంటా శివ పడతా శివ సింపుల్ మిమ్మల్ని వేసినప్పుడు నాకు దిండు మీద చూసినప్పుడు అనుకునేవాడు అండర్ న్యూట్రిషన్ ఉన్నాం మాకు అదే ఫుడ్ వస్తుంది కదా ఇది పడుతుంది ఏమో ఉద్దేశంతో అన్నా లేకపోతే కొన్నిసార్లు హుడీ లేనప్పుడు తలతో చేస్తాను అండ్ మోర్ ఓవర్ ఒక రెస్టారెంట్ యూనో ఫుడ్ ఇండస్ట్రీలో నేను దాంట్లో కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి మా షెఫ్స్ అందరూ కూడా ఈ క్యాప్స్ పెట్టుకుంటారు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అలుగుతారు కానీ ఫైట్ చేయరు ఎందుకు జనాలు అడిగే క్వశ్చన్ ఉదాహరణ చెప్పలేదు అంటే ఏది పాపం వాళ్ళు మొత్తం చూడలేదు అనుకుంటా ఈ జనాలు ఏదైతే అడుగుతున్నారో ఆ జనాలు చెప్తున్నాను నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని నేను అలిగిన సందర్భాలు అది ఫస్ట్ వీక్ కానీ సంజన మిమ్మల్ని అన్నది ఆయన మంచోడే ఆయనకి ఏ విధంగా చెప్పాలో అలా చెప్తే ఆయన మంచి అరే సంజన గారితో పెట్టుకుంటే ఊసర వాళ్ళు ఉరేసుకుంటుందని చెప్పానా లేదా అయిపోయింది అసలు సంజన గారిది మరి ఇదే సంజన గారు వచ్చి నేను ఎగ్ బుజ్జి బాగా చేస్తానని చెప్పి బాత్రూంలో అడిగారా లేదా ఆవిడ ఆమె ఏముంది బ్రదర్ ఎలాగైనా మాట్లాడతారు ఆ మంచి కంటెంట్ ఇస్తున్నారు ఓకే సో ఇప్పుడు ఎవరైతే అడిగారో నేను వాళ్ళందరూ చెప్తున్నాను ఆ పాయింట్ అడిగారు కాబట్టి నేను ఎమోషనల్ పర్సన్ నిజంగానే ఇలా జరిగినప్పుడు అలుగుతాం అనేది సహజంగా నేను చేస్తాను నాకు నచ్చపోతే ఇది అది ఫస్ట్ వీక్ జరిగినప్పుడు అలిగాను తప్ప తేపగా అడగలేదు నాకు నచ్చినప్పుడు అవునా అలా అలిగేవాడిని అయితే నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయకుండా ఓకే మీరు నామినేట్ చేస్తారు కదా అని చెప్పి అలా ముందు స్టాండ్ తీసుకునే ఏం మాట్లాడకుండా అయినా సరే గాయపడ్డ పులిలాగా నామినేషన్ వచ్చినప్పుడు నా ఫియర్స్ ఓకే ఎలిమెంట్ చూసారు కదా మరి అలిగేవాడు ఏం చేస్తాడు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా మాట్లాడు కదా నామినేషన్స్ కూడా మాట్లాడి ఉండాలి కదా నేను మాట్లాడు కదా పాయింట్స్ పెట్టాను కదా చాలా స్ట్రాంగ్గా అంతే నచ్చినప్పుడు నేను డౌన్ అయింది నా ఫ్యామిలీ ఎమోషన్ నా పర్సనల్ లైఫ్ ఆ లైన్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు మాత్రమే నేను అలగటం కాదు వీళ్ళందరినీ ద్వేషించి హేట్ చేసి వేరుకున్నా ఓకే అంతే అందుకే మీరు చూసారా నేను మీలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాను మీ ఫుడ్ కూడా తిన్నాను శ్రీజ వచ్చి పెడుతున్నప్పుడు కానీ తర్వాత మళ్ళీ తిన్నారు కదా ఎప్పుడు కొన్ని హరిత బాగున్నారు అని నాకు ఒక ఇన్పుట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత నుంచి తిన్నాను అంతే వైల్డ్ కార్డ్ వెళ్తారా నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా ఏం మార్చుకుంటారు ఏం మార్చుకోను ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ మళ్ళీ ఏం మార్చుకోపోతే మళ్ళీ వచ్చి అదే చెప్తున్నా కదా శివ ఇప్పుడు అదే చెప్పబోతున్నా ఆ చూడు మళ్ళీ నేనేం అనలే నేను చెప్తున్నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలే మీరు ఆన్సర్ చెప్పారు ఓకే సారీ మీరు చెప్పండి నాకు చెప్పండి నేనేమంటున్నానంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏది మార్చుకోపోతే నేను మళ్ళీ వచ్చేస్తారు కదా ఇప్పుడు అదే చెప్పు ఇది నచ్చలేదు కదా నేను అదే చెప్తున్నా నేను ఇప్పుడు మొన్న హరిత చెప్పారు కన్నా ఇప్పుడే జనం ఈతో కనెక్ట్ అవుతాం మొదలు పెట్టారు ఓకే నీ ట్రూ సైడ్ కనబడుతుంది ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ అయిపోయావు ఇప్పుడు నీ ట్రూ సైడ్ కనబడుతుంది ఓకే అయితే మీరు నమ్ముతారు లేదా నన్ను ఓనర్ అదే చెప్తున్నా కదా ఓనర్ చేశారు కదా కంచుకోట వేసుకుని ఈయన ఎవరైతే ఉన్నారో సెకిను మామ యూనో రేలంగి మామ సెకిను మామ పావులు కదుపుతున్నారు కదా మూల కూర్చున్నా కూడా మూల విరాట్ లాగా దొంగతనం చేసి దొంగలు పట్టుకుంటున్నాను నేను చేయాల్సింది చేస్తాను ఇంట్లో వెళ్ళి ఆ కాంపౌండ్ లో ఓనర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు వేరుగా ఉండేది తెలుసా ఇప్పుడు స్ట్రాటజీ ఎలాగ ఇస్తారు టేమ్ చేయడానికి లేదా పెట్ చేయడానికి నేను పెట్ యానిమల్ కాదు వైల్డ్ ఆ మనిషి కుదరదు నన్ను చేయడానికి వాటర్ వేసుకుని ముద్దులు పెట్టుకున్న తర్వాత గుద్దులు కొట్టడం కుదరదు ఈడు ఏకు మేకే కూర్చున్నాడు రా వీడు కొరవరాని కొయ్యిలా ఉన్నాడు రా అని అనుకుంటారు సో కాబట్టి ఆబ్వియస్ గా అసలు భయ బాగుంటుంది అప్పుడు మీరు ఆశించే గేమ్ కనపడేది అంటే అది కనిపించలేదు మాకు అది చెప్పట్లా
అన్నిసార్లు అన్ని కనపడవు, కొన్నిసార్లు ఓపెన్ చేసినప్పుడు కనపడతాయి. ఓపెన్ చేసే టైం వరకు వెయిట్ చేయాలి. అంత వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళంగానే మనం చూపించాలి. కనపడలేదు. ఇప్పుడు 4 వారాలు ఆగారు, మీరు ఇంకా తీస్తాను తీయలేదు, ఓపెన్ చేయలేదు. మీకు దర్శన్ నాకు వచ్చేప్పుడు ఏం చెప్పారు, బిగ్ బాస్ డోర్ లో దర్శన్ ఏం చెప్పారు అన్న, మీరు నమ్ముతారో లేదో, ప్రోమోస్ రోజుకి 3 వస్తే మీకు తెలుసో లేదో, మోస్ట్ ఆఫ్ ద ప్రోమోస్ లో మీరు కనపడుతూనే ఉన్నారు. అంటే అగ్ని పరీక్షలో ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో మీరు ఇక్కడ కనపడపోయేటప్పటికి, డెలివరీ చేయకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు. ఉండడం గొప్పతనం. దర్శన్ అడగాల క్వశ్చన్ మీరు, నేను అదేం అడగల. అంటే కనపడట్లేదు మీరు అన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా కదా, నా ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఆ లెవెల్ ఉండేటప్పటికి, ఆ లెవెల్కి మ్యాచ్ అవ్వపోయేటప్పటికి ఆటోమేటిక్గా కనపడలేదు అని అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ప్లే, అది చెప్పట్లేదు. ఇప్పుడు సంజన ఒక గుడి దొంగతనం చేస్తే దాని ఒక రకంగా అయింది, అవునా? అదే దొంగలకి దొంగ, గజ దొంగని అదే సంజన దగ్గర నుంచి, అసలు సంజన మీరు అన్నారు కదా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ అంటే అసలు క్లూలెస్, తను థమ్స్అప్ తీసుకొచ్చానా తెలిసిందా, ఇంకా చాలా చేస్తారు, చెల్లి చేస్తారు, మీకు తెలియలా అది. సో ఇప్పుడు రేపు హౌస్లోకి వెళ్ళి ఉంటే నిజంగా వేరే కనపడేదేమో. అండ్ మోర్ ఓవర్ నేను నోటీస్ చేసింది అంటే, బిగ్ బాస్ నాకు వెల్ విషర్ గానే టీము నాకు నిజంగా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది నాకు స్పెషలిస్ట్ చూపిస్తున్నారు, స్పెషలిస్ట్ అరేంజ్ చేయలేకపోయారు కాబట్టి బయటకు పంపించారు. ఫ్యామిలీ మిస్ అవుతున్నానో, లేకపోతే నిజంగా నాకు కాంట్రిబ్యూషన్ లేదనో బిగ్ బాస్ పంపించారు అంటారు. బిగ్ బాస్ లేకపోతే వ్యూవర్ షో అంటే, ఐ మీన్ బిగ్ బాస్ అంటే వ్యూవర్స్ ఎవరైనా సరే బయటకు పంపించారేమో నన్ను. ఓకే, అంతే. నాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కూడా ఇంకా ఇంటెన్స్ టాస్క్ పెరిగినాయి కదా, సో పంపించారేమో. చాలా టాపిక్స్ మీరు చాలా మాట్లాడేసి ఉంటారు, ఇంకా కొన్ని క్వశ్చన్లు అన్ని జనాలు ఆల్రెడీ అడిగేసి ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు ఐ వాంట్ మోర్, బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా 2 గంటలు అయిపోయింది బ్రో. అవునా? ఓ మై గాడ్. ఇప్పుడు అర్థమైందా, నేను రోజుకి 12 hours నేను ఆపకుండా మాట్లాడేవాడిని. మరి నేను మాట్లాడాను కదా బ్రో, మీతోనే కదా నేను మాట్లాడాను. 12 గంటలు ఆపకుండా మాట్లాడేవాడిని అంటున్నా నేను. మామూలుగా చెప్తున్నా, హౌస్ లో, ఈ హౌస్ కాదు, బయట. నేను యాక్చువల్గా నేను చెప్పారు డైరెక్ట్ అది. సో కాబట్టి అది జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, లేకపోతే మీరేనా? అది మిస్అండర్స్టాండ్ కాదా? జనాన్ని చూస్తే చెప్తున్నా. మీరు క్వశ్చన్ సారీ మీరు చెప్తున్నారు, మీరు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరు చూస్తున్నారు అర్థం కావట్లేదు. ప్లీజ్ అని చెప్తాను, చెప్పండి జనాలకి. సో జనాలకి ఏం చెప్తానంటే, ప్లీజ్ మీ అందరిలాగా మీలాగా ఒక మనిషిని నేను, ఓకే? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఓకే? కొన్నిసార్లు కొంతమంది అర్థం అవడానికి టైం పడుతుంది. నేనేమన్నా టేబుల్ బుక్న అటు ఇటు తీసి చదివేసేసి అయిపోతానికి, కొన్నిసార్లు కొంతమంది డిక్షనరీలా ఉంటారు, భగవద్గీతలో ఉంటారు. జస్ట్ కొంత వెయిట్ చేస్తే మొత్తం అన్ని విషయాలు అర్థం అవుతాయి. అది ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జిమెంటల్ అవ్వద్దు. అర్థమైందా? జీవితాలు తలకిందులు అయిపోతాయి. మీ అందరిలానే మనిషినే కదా. సో కానీ అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషిని అపార్థం చేసుకున్నట్టే అర్థం చేసుకుంటాం కుదరదు కంటిన్యూస్గా. సో కాబట్టి ఫస్ట్లో నన్ను ఇష్టపడిన వాళ్ళు తర్వాత నిదాన కాలక్రమేణా నేను బయటకు వచ్చినా చూసా కదా, నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు, అన్న ఫస్ట్లో మీరు నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు నిదానం మీరు ఏంటి అర్థమవుతున్నాక మాకు అర్థమైంది. చాలా విషయాలు టెలికాస్ట్ అవ్వ కాబట్టి చూడలేకపోయాము, తర్వాత మేము చూసాం. ఆడవాళ్ళని ఎంత రెస్పెక్ట్ అనే దివ్య విషయంలో అసలు నేను ప్లాన్ చేసుకుని చేసింది కాదు. అలా చాలా విషయాలు చూసి నా మీలో హ్యూమర్ చూసాం, మీలో ఆడవాళ్ళ పట్ల మీకు గౌరవం చూసాం, మీరు అర్థం అవుతున్నారు, ఇప్పుడే మొదలు పెట్టారు చూసా, అరే మేము మిస్ అవుతున్నాం, మీ వల్ల షో చూస్తున్నాను, ఇప్పుడు మేము షో చూడటం కూడా మానేస్తామని పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పై ఉంటారు కదా. సో ఇంకొంచెంసేపు వెయిట్ చేసి నేనేంటి తెలియాలి. లైఫ్ చాలా చిన్నది, అలాగే పెద్దది కూడా. ఇంకొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు చూస్తే అసలు నేనేంటి పూర్తిగా అర్థమైన రోజున మీరే అంటారు, అరే ఆ రోజున ఆ మనిషి అపార్థం చేసుకున్నాము అని అనుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అంతే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అపార్థం చేసుకుని కూడా ఉన్న వాళ్ళు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే మీరు కొన్ని విషయాలు నాకు ఇన్పుట్స్ ఇస్తున్నారని అర్థమైంది. అది నిజంగా నేను అది ఏదైనా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వింటాను, ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినందుకు. అండ్ మీ జర్నీకి ఇప్పటి నుంచి ఆల్ ది బెస్ట్. మీరు ఏమనుకుంటున్నారో ఇంకా ఇలా సక్సెస్ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.